జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లక్ష్మీషా చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో పర్యటించారు. చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. PHలోని పేషెంట్ల నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. ఔషధి ఫార్మసీ స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి అందులోని స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అదే గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా అమలవుతుందో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈయన వెంట ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. All within 45 seconds. Very good. How much is this? నాకుంటే పబ్లిక్ లో వచ్చి ఇక్కడ ఈ టాబ్లెట్ లేదు వెళ్ళి బయట తీసుకొని ఎప్పుడు ఉంటారు. ఎవరు ఈ మేడం ఉంటారా సార్ ఉంటారా? సార్ ఉంటాడు మేడం. మీరు చేస్తారు మేడం. సో ప్రజలు వస్తున్నారా? అది పని అంటే కొన్ని సదుపాయాలు కదా సార్ కావాలి సార్. సదుపాయాలు వస్తాయి కదా, ఉన్నదాన్ని కరెక్ట్ గా వాడుకుంటున్నారు. ఇక్కడ చేసే ట్రీట్మెంట్ కి ఇక్కడే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇక్కడే దొరుకుతాయి. ఈ కంపెనీ కాదు వేరే కంపెనీ అనేది అలా బయట తిప్పుతారు, కానీ ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఉన్న మెడిసిన్స్ ఇవ్వాలి, లేదా తెప్పించేవాళ్ళు. కానీ మీరు బయట కొనుక్కోమని చెప్పే పరిస్థితి ఉంటుంది. అది ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయి సార్. ఓకే ఇది యాక్సెసరీ ఫర్ దిస్. దీనికి యాక్సెసరీ సార్. మీరమ్మా ఏం బాబు కోల్డ్ ఇక్కడ బాగా చూస్తారంట. వేరే ఎక్కడ హాస్పిటల్ ఉందా? ఇక్కడ బాగుందా? హెల్త్ పర్సనల్ హైజీన్ కౌన్సిలింగ్ ఆ సాఫ్ట్ పార్ట్ అదే ఒకటి కాంపౌండ్ వాళ్ళు చెప్పారు, సిసి రోడ్ చెప్తున్నారు. ఇక్కడ నీడ కావాలనా? ఇది డిజైన్ లో ఓపెన్ ఉంది కదా, బట్ వెంటిలేషన్ కూడా కావాలి కదమ్మా. డిజైన్ ఉంది, అది మీరు కవర్ చేసినట్టు మళ్ళీ లోపల ఇవన్నీ డిలీటెడ్ బై పిల్లలు తెస్తాం లేదా షిఫ్టెడ్ అన్ని షిఫ్టెడ్. తీసుకొస్తాను మామూలుగా ఇండియన్ డివైస్ అంట అప్లోడ్ చేసింది ఎవరు? అప్లోడ్ చేశారు. ఫోటో అప్లోడ్ చేశాను. లైన్లో ఇచ్చేస్తాను. రోజు ఇలాగే పెడతారా అన్నం? ఇదే అన్నం పెడతారా వేరే వేరే మాది పెడతారా? నిన్నేం పెట్టారు? అమ్మన్న అమ్మన్న ఏం పెట్టారు? పనిగా ఎక్కడ ఎట్లా చేస్తున్నాను?
కావాలంటే మళ్ళీ వేసుకుంటామా లేదా ఒకేసారి వెళ్ళాలి? సరేనా? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈరోజు ప్రవేశం జరిగింది. మిడ్ డే మీల్ చూస్తున్నాము, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపడుతున్న కార్యక్రమాలు ఇక్కడ చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో టీచర్స్ కూడా చాలా మోటివేట్ ఉన్నారు, పిల్లలు ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళ ఏదైతే నేర్చుకోవడం కానీ వాళ్ళ లెర్నింగ్ క్వాలిటీ అంత ఇంప్రూవ్ అయ్యింది. ఇదే ప్రకారంగా అన్ని జిల్లాలో అన్ని స్కూల్స్ ఇలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశము. సో మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ మన జిల్లాలో కూడా ఇప్పటికే సో అన్ని స్కూళ్ళు కూడా నాడనేడు కార్యక్రమం కూడా చేపట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి అక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి డిజిటల్ క్లాసెస్ వరకు తీసుకెళ్ళి ఈ 9th పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇచ్చి అంటే లెర్నింగ్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళ క్వాలిటీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పిల్లలు ఏ ప్రైవేట్ స్కూల్కి తగ్గకుండా ఆ పేరెంట్స్ సంతృప్తితో పిల్లల్ని క్లాస్కి పంపించాలి. వచ్చిన పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి ఒక లైఫ్లో మంచి స్థానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. దాని ప్రకారంగా చూస్తే ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇదే ప్రకారంగా అన్ని స్కూళ్ళు కూడా మనము రేపటి చేయడం జరిగింది. సో ప్రజలు దయచేసి ఈ ఉపయోగాన్ని సదుపయోగం చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి. మీరు కూడా పేరెంట్స్ వచ్చి చూడండి స్కూల్స్ ఏం జరుగుతూ ఉంది, అప్పుడు కూడా పర్యవేక్షించండి. ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే మన దృష్టికి తీసుకురండి. సో అన్ని స్కూల్స్ బాగా జరగాలి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. సో పిల్లల్ని కొంచెం ట్యూషన్స్ అవన్నీ క్లాస్లో పెట్టి వాళ్ళకి ఎవరైతే వీక్ ఉంటే వాళ్ళకి ఇంకా అడిషనల్ క్లాసెస్ పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టీచర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. పేరెంట్స్ కొంచెం వచ్చి పర్యవేక్షణ చేసుకొని అప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఇస్తుంటే మనకు ఇవి సమస్యలు ఉన్నాయి, ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది చెప్తే అది కూడా మనం పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం.